అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఇవే. మార్చ్ 30వ తేదీన ఉగాది పర్వదినం. రాబోయే ఈ కొత్త సంవత్సరం 5 రాశుల వారికి చాలా అదృష్టంగా ఉంటుంది. హిందూ నూతన సంవత్సరం ప్రకారం ఉగాది నుండి 5 రాశుల వారికి కొత్త సంవత్సరం అదృష్టం బాగా కలిసొచ్చి సంపద బాగా పెరుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ఈ సంవత్సరం మీ రాశిని బట్టి మీ జాతకం తెలుసుకోవాలంటే ఉగాది నుంచి ఏ ఏ రాశుల వారికి అఖండ రాజయోగం లభిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మేషరాశి వారికి గత కొంతకాలంతో పోల్చుకున్నట్లయితే ఈ శ్రీ విశ్వ వసునామ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. మేషరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ప్రమోషన్ వంటివి అనుకూలించి విదేశీ ప్రయాణాలు వంటివి లభించును. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభదాయకంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ధనస్థానంలో గురుని ప్రభావం వల్ల మేషరాశి వారికి ఈ సంవత్సరం ధనలాభం, వస్తులాభం, ధనవృద్ధి, కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతుంది. ఈ సంవత్సరంలో మీరు ఆస్తులు, బంగారం కొనే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ భాగస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం బాగుంటుంది. దైవ బలం కలుగుతుంది. ఈ సంవత్సరంలో మీ మాటకు తిరుగు ఉండదు. శత్రువులపై విజయాన్ని పొందుతారు. విద్యార్థులకు అన్ని విధాల అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. సుఖ సౌఖ్యాలను పొందగలను. మేషరాశి వారికి ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆరాధించవలసిన దైవం సుబ్రహ్మణ్య స్వామి మరియు దుర్గాదేవి అమ్మవారు. ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే ప్రతిరోజు సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. మంగళవారం రోజున ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా పఠించాలి. మీ సామర్థ్యం మేరకు భూమాతకు వేరుశనగలు తినిపించాలి. దుర్గాదేవిని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఇక రెండవ రాశి కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాల్లో చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు. మీ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీ సంపద పెరగడంతో మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మీ సామాజిక ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే కొంత ధనం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా బాగా ఆలోచించాలి. శ్రీ విశ్వ వసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 6, అవమానం 6గా ఉంటుంది. ఉగాది నుంచి మీ కుటుంబ జీవితంలో వాతావరణం అద్భుతంగా ఉంటుంది. మీ కుటుంబంలో శాంతి, సామరస్యం ఉంటాయి. మీకు తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి. ఈ ఏడాది మీరు కొత్త ఇల్లు కొనవచ్చు లేదా వాహనం కొనుగోలు చేయవచ్చు. మీ కుటుంబంలో ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా కూడా సహాయం చేస్తారు. మీ కుటుంబంతో విహారయాత్రకు కూడా వెళ్ళవచ్చు. ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మీరు పడిన కష్టానికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. నవంబర్, డిసెంబర్ వరకు మీ కెరీర్కు చాలా ముఖ్యమైన కాలం. ఈ కాలంలో మీ ఉద్యోగంలో లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వినొచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు రావచ్చు. ఈ కాలంలో ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు పొందుతారు. కానీ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురవుతారు. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరోవైపున అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంది. ఈ రాశివారు ఈ ఏడాది ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. శనివారం రోజు నల్ల కుక్కకు రోటీ తినిపించాలి. శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలి. ఇక 3వ రాశి సింహరాశి వారికి ఉగాది తర్వాత నుండి ఆర్థికపరమైన విషయాల్లో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే మీకు ఖర్చులు కూడా పెరగచ్చు. పొదుపు విషయంలో వివేకంతో వ్యవహరించాలి. కొత్త ఏడాదిలో సింహరాశి వారికి రాజపూజ్యం 1, అవమానం 7గా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు ఉగాది తర్వాత మంచి విజయాలను సాధిస్తారు. మీరు ఎంచుకున్న రంగాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశాలను పొందవచ్చు. సింహరాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కెరీర్లో మీరు మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు. కొత్త మార్గాలను అన్వేషించడానికి కొత్త అవకాశాలను పొందుతారు.
మీ ఆఫీస్లో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా బలంగా ఉంటారు. మీరు చాలా శక్తివంతంగా చురుగ్గా ఉంటారు. అయితే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం, శారీరక శ్రమ చేయడం మంచి ఫలితాలను, ప్రయోజనాలను పొందుతారు. మీకు తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన సంబంధిత ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఏడాదిలో సూర్యభగవానుడిని పూజించాలి. ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య స్తోత్రం పఠించాలి. మీరు వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. రాబోయే కొత్త ఏడాది ధనుసు రాశి వారికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో ఉపశమనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా చాలా మార్పులు వస్తాయి. కొత్త ఆదాయ వనరులు లభించి ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఈ సంవత్సరం పొడుగునా ఎలాంటి పనులు చేసినా సులభంగా విజయాలు పొందుతారు. ధనుస్సు రాశి వారు గత కొంతకాలం నుండి ఏలినాటి శని ద్వారా బాధపడుతున్నటువంటి అనేక సమస్యల నుండి శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో బయటకు రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం బృహస్పతి అనుకూలత వలన కుటుంబం నందు సౌఖ్యం, ఆనందం కలుగును. మొత్తం మీద ఈ సంవత్సరం ఉగాది తర్వాత నుండి ధనుస్సు రాశి వారికి అనుకూలమైన విద్యలతో కూడినటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి స్త్రీలకు అనుకూలమైన శుభ ఫలితాలు ఉన్నాయి. ధనలాభం, వస్తులాభం, సౌఖ్యము కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించదు. జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు, ఘర్షణలు రావచ్చు. ధనుస్సు రాశి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు, ధనలాభం, కీర్తి కలుగుతుంది. ధనుస్సు రాశి జాతకులకు 2025 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలను పొందాలనుకుంటే దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయుని ఉపాసించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారు ధరించవలసిన నవరత్నం కనక పుష్యరాగం. ధనుస్సు రాశి వారు పూజించవలసిన దైవం గురు దక్షిణామూర్తి. ఇక 5వ రాశి కుంభరాశి. ఈ సంవత్సరం కుంభరాశి వారి జాతకం ప్రకారం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండి స్పష్టమైన ఆలోచన విధానంతో అభివృద్ధిని సాధిస్తారు. ఈ సంవత్సరం మీరు అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. దైవానుగ్రహం సిద్ధిస్తుంది. కుంభరాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణంగా మీరు చాలా ఆత్మవిశ్వాసంతో, ఎక్కువ తెలివితేటలతో ఉంటారు. ఈ ఏడాది పొడవునా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల మీకు కొంతకాలం రాజయోగం పట్టనుంది. ఈ కాలంలో పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ప్రభావంతో శుభ ఫలితాలను పొందుతారు. సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు వస్తాయి. రాహు ప్రభావంతో కుటుంబ జీవితంలో ఆహ్లాదకరంగా ఉండొచ్చు. కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి. కొత్త ఏడాది ప్రారంభంలో గురువు ఈ రాశి నుంచి 3వ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు. దీంతో మొదటి 4 నెలల పాటు కుంభరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. బుధుడి అనుగ్రహంతో మీ ఆదాయం పెరుగుతుంది. మీరు అనేక రంగాల్లో మంచి లాభాలను పొందుతారు. ఈ సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. కుటుంబ జీవితంలో ఆనందంగా గడుపుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలను సాధిస్తారు. సొంతంగా కొత్త కంపెనీని ప్రారంభించాలనుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలను పొందాలనుకుంటే శనివారం రోజున శివపార్వతులతో పాటు వినాయకుడిని పూజించాలి. అలాగే పంచముఖి రుద్రాక్షలను ధరించాలి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.